అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది నేనైతే ఒక కుకింగ్ వీడియో అనేది అప్లోడ్ చేయకుండా. సో ఈ రోజైతే మీకు ఒక స్పెషల్ గుత్తి వంకాయ అయితే చేసి చూపిస్తాను ఆంధ్ర స్టైల్లో. ఇక్కడైతే దానికోసం ఫస్ట్ పల్లీలు, నువ్వులు, ఇక్కడ ధనియాలు, ఇంకా ఇప్పుడు మనం కరివేపాకు వేస్తాం కదా, సో అది తీసి పక్కన పాడేస్తారు, పిల్లలైనా కావచ్చు పెద్దవాళ్ళైనా కావచ్చు. సో అది కూడా నేను వేంపి మరి ఇందులో మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే కడుపులోకి ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ మనం మిక్స్ పట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులో నేను పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం, ఎల్లిపాయలు, అలాగే కొత్తిమీర పైన చల్లాల్సిన అవసరం లేదు. నేను ఇవన్నీ కూడా మిక్సీకి పట్టేస్తున్నాను, ఒక పేస్ట్ లాగా అవుతుంది. ఇందులో నేను సాల్ట్, కారం, అలాగే మనం పసుపు ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఈ సాజీర వేయడం వల్ల అయితే డబల్ టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం చెక్క, లవంగాలు కూడా మనం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి రావడం కోసం. సో ఇందులో ధనియాల పొడి వేసే బదులు ధనియాలు మనం వేంపుకొని వేస్తే ఆ టేస్టే వేరేంటుంది. ఇదే కర్రీలో కాదు, ఏ కర్రీలో అయినా సరే ధనియాల పొడి బదులు ధనియాలను వేంపుకొని అవి మిక్సీకి పట్టేసుకోండి, సూపర్ టేస్ట్ వస్తుంది. సో అలాగే మనం కొంచెం చింతపండు ఆ ఫ్లేవర్ కోసం అనేసి వేస్తున్నాను, ఎక్కువ వేయకండి, చాలా పులుపు ఉంటుంది, లైట్గా వేయాలంతే. సో ఇది కూడా ఈ చింతపండు పులుసు వేసి దీంట్లో బాగా మిక్సీకి పట్టుకోవాలి మనం. ఇది ఒక గ్రేవీ లాగా అవుతుంది. గ్రేవీ అయిన తర్వాత మనమైతే కనుక ఇప్పుడు ప్రాసెస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో మనం ఇప్పుడైతే నెక్స్ట్ వంకాయలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేను. సో ఇక్కడైతే 4 వైపులా కట్ చేస్తున్నాము. లోపల ఇలా చూసుకోవాలి మనం, ఎందుకంటే కొన్ని వంకాయలు అనేవి పుచ్చు పట్టింటాయి. సో లోపల వచ్చేసి వామ్స్ ఉండొచ్చు, సో జాగ్రత్త అనమాట. దానివల్ల నేను ఇలా చూస్తాను, ప్రతి వంకాయ ఇలా చూసి మరి కట్ చేస్తాను. సో ఇక్కడైతే నేను 1/2 కిలో వంకాయలు చేస్తున్నాను అనమాట. ఇది 2 పూట్లకు నాకు సరిపోతుంది కర్రీ. ఈవినింగ్ అయితే కనుక చపాతి, ఇప్పుడైతే రైస్లోకి తింటాము, చాలా టేస్ట్ ఉంటుంది. సో తర్వాత అయితే మనము ఇప్పుడు పాన్ పెట్టుకున్నాము, స్టవ్ వెలిగించేసుకొని ఒకటి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఈ వంకాయలు కట్ చేసుకున్న వంకాయలన్నీ ఫస్ట్ ఈ ఆయిల్లో వేంపుకుంటే టేస్ట్ వస్తుంది. కొంతమంది అయితే ఆయిల్లో వేంపకుండా ఆ గ్రేవీ అనేది స్టఫింగ్ పెట్టి మరీ చేస్తారు. సో అలా చేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే ఇంకా డబల్ టేస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ మనము కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా వేగనిద్దాము. ఆ వేగితే ఆ గ్రేవీ అనేది బాగా ఈజీగా పడుతుంది అన్నమాట. ఈ వంకాయలకు తినేటప్పుడు కూడా చాలా టేస్ట్ వస్తుంది ఇలా ఆయిల్లో వేంపడం వల్ల. ఇదొకటి గమనించండి, ఇదొకటి ఎక్స్ట్రా ప్రాసెస్ అన్నమాట. చాలా మందికి తెలియదన్నమాట ఇప్పటికీ కూడా. సో నేనైతే ఇది చేసి చూపిస్తున్నాను. పసుపు, ఉప్పు ఈ రెండు కలిపి ఇలా ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఇందాక గ్రేవీ పేస్ట్ పెట్టుకున్నాం కదా, మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వచ్చేసి ఈ ఆయిల్లోనే మొత్తం వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అనేది ఆల్రెడీ రాదు, వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి పచ్చివాసన రాదు. కానీ అనేది మళ్ళీ పేస్ట్ చేయండి. ఇది పేస్ట్ కొంచెం ఒక 5 మినిట్స్ వచ్చిన తర్వాత మధ్యలో కలుపుకుంటూ ఉండండి, కింద ఆడగలుగుతుంది. సో అలా కలుపుకుంటూ ఈ వంకాయలు అనేది ఇంకా పచ్చగా అలాగైనా తినచ్చు. అది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిస్తే సరిపోతుంది. మన వంకాయ కూర రెడీ అయిపోతుంది. సారీ, గుత్తి వంకాయ కర్రీ అనేది ఇక్కడ వేసుకుని పెట్టుకున్నాం కదా వంకాయలు, ఆ వంకాయలు పైన కొంచెం సాల్ట్, కారం